నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పొరుగు దేశాల మధ్య యుద్ధానికి కూడా చైనా తమ ఆయుధాలను పరీక్షించడానికి వాడుకుంది. ఆపరేషన్ సింధూర్ లో ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్ నడుస్తూ ఉన్నప్పుడు చైనా సరికొత్త సైనిక హార్డ్వేర్ ను టెస్ట్ చేసిందని ఒక సంచలన యుఎస్ కాంగ్రెస్ నివేదిక బట్టబయలు చేసింది. అంతేకాదు, ఫ్రెంచ్ రాఫెల్ యుద్ధ విమానాలపై కూడా ఫేక్ ప్రచారం చేసి అమ్మకాలను అడ్డుకుందట. చైనా ఈ జిత్తుల మారి వ్యూహం ఏంటో, ఈ నివేదికలో ఏముందో ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. చైనా ఉగ్రబుద్ధి మరోసారి ప్రపంచం ముందు ఎక్స్పోజ్ అయింది. యుఎస్ కాంగ్రెస్ ప్యానెల్ ఇచ్చిన తాజా రిపోర్టు ప్రకారం భారత్ పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూర్ లో జరిగిన 4 రోజుల ఘర్షణను చైనా ఒక లైవ్ టెస్ట్ ల్యాబ్ గా యూజ్ చేసుకుంది. బీజింగ్ టెక్నాలజీ ఎంతవరకు పనిచేస్తుందో తెలుసుకోవడానికి చైనా కొత్తగా తయారు చేసిన ఆధునీకరించిన ఆయుధ వ్యవస్థలను పాకిస్తాన్ కి ఇచ్చింది. HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, PL-15 గాల్లో లక్ష్యాలను ఛేదించే మిసైల్స్, J-10 ఫైటర్ జెట్స్ ను లైవ్ టెస్ట్ ట్రయల్స్ కోసం పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఉపయోగించింది. దీంతో చైనా తమ ఆయుధాల రేంజ్, పర్ఫార్మెన్స్ ను ఈజీగా సమీక్షించింది. అంతేకాదు, చైనా పాకిస్తాన్ కి 40 J-35 5th జనరేషన్ ఫైటర్ జెట్లు, KJ-500 ఎయిర్ క్రాఫ్ట్లు, బాలిస్టిక్ మిసైల్స్, డిఫెన్స్ సిస్టమ్స్ ను విక్రయించడానికి ఆఫర్ చేసిందని కూడా రిపోర్టు వెల్లడించింది. ఇలా చైనా డబుల్ గేమ్ ఆడింది. ఒకవైపు ఆయుధాలు అమ్ముకుంటూ సొమ్ము చేసుకోవటం, మరోవైపు యుద్ధ వాతావరణాన్ని వాడుకుని పరీక్షించుకోవటం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చైనా ఎంబసీలు కూడా ఈ చైనీస్ ఆయుధాలను ప్రశంసిస్తూ సేల్స్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాయని రిపోర్టు నొక్కి చెప్పింది. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇండోనేషియా ఫ్రెంచ్ రాఫెల్ జెట్లను కొనాలని చూసినప్పుడు చైనా వాటిని అప్రతిష్టపాలు చేయడానికి ఫేక్ ఇన్ఫర్మేషన్ ప్రచారం చేసింది. చైనా ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం చైనా తన సొంత J-35 ఫైటర్ జెట్ ను పొగుడుతూ రాఫెల్ అమ్మకాలను అడ్డుకోవడానికి ట్రై చేసింది. ఏకంగా AI వీడియో గేమ్ ఇమేజెస్ వాడి చైనా ఆయుధాలు నాశనం చేసిన రాఫెల్ యుద్ధ విమానాలు ఇవే అంటూ ఫాల్స్ ప్రాపగాండా నడిపింది. ఈ వ్యూహం కారణంగా ఇండోనేషియా ఫ్రెంచ్ విమానాలను కొనుగోలు చేయాలనే డెసిజన్ ను మార్చుకుంది అని రిపోర్టు క్లియర్ గా చెప్తుంది. చైనా జిత్తుల మారి బుద్ధి గ్లోబల్ సెక్యూరిటీకి బిగ్ థ్రెట్ అని ఈ ఇన్సిడెంట్స్ ప్రూవ్ చేశాయి.